హనుమంతుణ్ణి చిరంజీవిగా ఎవరు ఆశీర్వదించారు? వైవిధ్యంతో కూడిన సంస్కృతిలో గొప్పదైన భారతదేశం. అటువంటి సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా కనుగొనలేరు. భారతదేశంలో సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక గుర్తింపుకు మన ఇతిహాసాలు వెన్నెముకలాంటివి. భారత ఉపఖండం దాటి ప్రసిద్ధి చెందిన ఇతర సాంప్రదాయ సంస్కృతులలో అనంతమైన శక్తి మరియు శక్తి స్వరూపుడు, విశిష్టమైన లక్షణాలు, సద్గుణాలు కలిగి ఉన్న మహాబలశాలి అయిన దైవం ఎవరైనా ఉన్నారు అంటే కేవలం రామదూత, రామభక్త హనుమంతుడు అనడంలో ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. నమ్మిన దైవాన్ని ఆరాధించడంలో, భక్తి మార్గంలో ప్రయాణించడంలో పొందే ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఆత్మసంతృప్తి గురించి స్వయంగా అనుసరించి మరీ చూపించిన వారు రామభక్త హనుమాన్. స్వయంగా శక్తివంతుడైనప్పటికీ భక్తి మార్గాన్ని అనుసరిస్తే వచ్చే ఆనంద అనుభూతులను లోకానికి చాటి చెప్పిన ప్రధాన దైవం ఆంజనేయస్వామి. హనుమంతుడు చిరంజీవి అని, అమరుడు అని పురాణాల్లో ప్రస్తావించారు. అసలు చిరంజీవి ఎలా అయ్యాడు? ఆంజనేయుడు చిన్నతనంలో చాలా కుంటెగా, చంచలంగా ఉండేవాడు. ఇది అతని తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఒకసారి ఆంజనేయుడు అది పెద్ద పండిన పండు అని భావించి సూర్యుని వద్దకు వెళ్ళాడు. హనుమంతుడు సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళి దానిని తినబోయాడు. అలా అనుకున్నట్టు తినివేస్తే ఈ విశ్వంలో చీకటి ఎలుముకుని సమస్త ప్రాణకోటికి ప్రాణహాని కలుగుతుంది అని దేవతలందరూ భయపడ్డారు. దేవతల రాజు ఇంద్రుడు, సూర్యదేవుడు మరియు ఇతర దేవతల ఆందోళన విన్నపాలను విని ఆంజనేయుణ్ణి నిలదీయాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చి గుణపాఠం చెప్పాలి అని ఇంద్రుడు వజ్రాయుధంతో బాల ఆంజనేయుడిపై దాడి చేస్తాడు. వెంటనే ఆకాశం నుండి పడిపోతాడు. యువ ఆంజనేయుడు భూమిపై పడడంతో అతని దవడ యొక్క ఎడమ భాగం వికృతమైంది. అప్పుడే అతనికి హనుమంతుడు అంటే గడ్డం విరిగినవాడు అని పేరు వచ్చింది. హనుమంతుని తండ్రి వాయువు తన కొడుకు వజ్రాయుధానికి గాయపడ్డాడని చాలా కోపంగా దేవతలకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. వాయువు 3 లోకాల్లోని సమస్త వాయు ప్రవాహాన్ని నిలిపివేయగా ఇతర దేవతలతో సహా విశ్వంలోని అన్ని జీవులు గాలి కొరతతో ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. సకల దేవతలు వాయువును శాంతింపజేయడానికి ప్రయత్నం చేసినా వాయువు కోపం చల్లారలేదు. ఏ దివ్యాస్త్రం కూడా ఆంజనేయుని దరిచేరదు. ఎలాంటి ఆయుధాలు కూడా హనుమంతుని ప్రాణాలు తీయలేవు అని బ్రహ్మదేవుడు అతనికి వరమిచ్చాడు. ఇంద్రుడు కూడా క్షమాపణలు కోరి హనుమంతుని మరణం అతని ఇష్టం అని హనుమంతునికి తన మరణ సమయాన్ని ఎంచుకునే వరమిస్తాడు. ఆ విధంగా హనుమంతునికి అమరత్వం సిద్ధించినందుకు వాయువు కూడా సంతృప్తి చెందుతాడు. రామాయణంలోని ఉత్తరకాండ నుండి ఈ సారాంశం ప్రకారం శ్రీరాముడు సరయూ నదిలోకి నడవడం ద్వారా అవతారం చాలించే సమయం వచ్చింది అని హనుమంతునికి చెప్తూ అతను హనుమంతునికి అమరత్వాన్ని వరంగా ప్రసాదిస్తాడు. రాముడు ప్రపంచాంతము వచ్చే వరకు దీర్ఘాయుష్యుతో మానవాళికి రామతత్వాన్ని బోధిస్తూ భక్తి మార్గానికి నిలువెత్తు ప్రతిరూపంగా ఆదర్శవంతుడిగా ఉండాలి అని శ్రీరాముడు సూచించడంతో హనుమంతుడు బహుమతిగా వచ్చిన బాధ్యతను సంతోషంగా స్వీకరించాడు. పవిత్రమైన రామాయణ ఇతివృత్తం ఈ లోకంలో పారాయణం జరుగుతున్నంతకాలం నేను ఇక్కడే జీవిస్తాను అని హనుమంతుడు రాముడికి వాగ్దానం చేశాడు. హనుమంతుని అమరత్వం బహుళ వరాల కలయిక అతను ఈనాటికీ జీవిస్తున్నాడు. హనుమంతుడు రామాయణంలో ఒక ప్రముఖ పాత్ర అయినప్పటికీ అతనికి మహాభారతంలో కూడా ఒక కథ ఉంది. ఒకసారి తన బలం గురించి గొప్పగా చెప్పుకునే భీముడికి ఎదురవుతాడు. ఒక వృద్ధ హనుమంతుడు భీముడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మరియు భీముడు తన తోకను దారిలో నుండి తీసివేయడం ద్వారా దారిని దాటగలడని చెప్తాడు. అంతటి బలశాలి అయిన భీముడు హనుమంతుని తోకను తీయలేకపోవడంతో భీమునికి తన మూర్ఖత్వం వల్ల హనుమంతుని శక్తిని తక్కువగా అంచనా వేసినందుకు హనుమంతుని ముందు క్షమాపణ కోరుతాడు. చిరకాలం జీవించి ఉండు అనగా చిరంజీవి అనే వరం పొందడం ద్వారా హనుమంతుడు అమరత్వాన్ని పొంది నేటికి అంటే కలియుగం నడుస్తున్నప్పటికీ కూడా చిరంజీవిగా ఈ భూప్రపంచంలో సుస్థిరంగా జీవించే ఉన్నారు అని పురాణాలు చెప్పడమే కాకుండా భక్తులు కూడా ఒక బలంగా నమ్మే సత్యం. అతను ఇప్పటికీ హిమాలయాలలో మరియు మహేంద్రగిరి పర్వతాలలో ధ్యానం చేస్తున్నాడని నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.